వెల్కమ్ టు బులోక స్వర్గం. ఈరోజు నేను ఈ జర్బరా మొక్కల్ని పెద్ద దాంట్లోకి రీపాటింగ్ చేస్తున్నాను. అది ఎలా చేస్తున్నాను అనేది ఈ వీడియోలో చూడండి. ఇది చేయడానికైతే నాకు ఫస్ట్ చాలా ఇబ్బంది అయ్యింది, కానీ తర్వాత కొంచెం ఈజీ ట్రిక్ కనిపెట్టాను అన్నమాట ఈ కుండీలోంచి బయటికి తీయడానికి. అది మీకు ఉపయోగపడవచ్చు. ఇలా కుండీలో ఎక్కువ రోజుల మొక్కలు ఉంచేస్తే దాన్ని వేసుకునేటప్పుడు. అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేశారనుకోండి నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి. అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నేను ఈ జర్బరా మొక్కలు ఉన్నాయి కదా, వీటన్నిటిని ఇందులోకి వేసేద్దాం అనేసి అనుకుంటున్నాను. ఏంటంటే ఇందులో మట్టి తక్కువైపోయింది, కుండీ ఏమో చిన్నదైపోయి. చూడండి మొక్కలు ఈ జర్బరాలు ఏంటంటే చామంతుల్లానే పక్క నుంచి మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి. అలా వచ్చేయడం వల్ల మొక్కలు ఎక్కువైపోయి ప్లేస్ సరిపోక పువ్వు కూడా చాలా చిన్నగా పూస్తుంది, లేదంటే చాలా పెద్దగా పూసేవి. ఇవి కూడా అంతే, దీనిది పువ్వు అయిపోయింది. ఇవి విత్తనాలు యాక్చువల్లీ, కానీ ఈ విత్తనాలు పడి ఎప్పుడూ అయితే మొక్కలు రాలేదు. ఇవి విత్తనాలు ఇంకో చూసారా, ఇవి పడి వస్తాయనేసి అంటారు, కానీ ఎప్పుడు ట్రై చేయలేదు. మామూలుగా జల్లేద్దాం, వస్తే వస్తాయి, ఇందులోనే వేసేద్దాం, ఇందులోనే వేద్దాం అనుకుంటున్నాను కదా. చూడండి ఇందులో అసలు ఖాళీ లేకపోవడం వల్ల మట్టి బాగా తక్కువై పెంచాలి. చిన్న కుండి, లాస్ట్ ఇయర్ మొక్క ఇది. ఇలా మొక్కలు సైడ్ నుంచి వచ్చేస్తూ ఉంటాయి, నేను బయటకు తీసినప్పుడు చూపిస్తాను. చామంతుల్లానే పక్క నుంచి వచ్చేసి మొక్కలు ఎక్కువైపోయి కుండీ చిన్నదైపోయి సరిగ్గా పెరగట్లేదు. ఇదైతే చూడండి ఎలా అయిపోయిందో, బలం కూడా సరిపోలే, పిచ్చి మొక్కలు వచ్చేసి. అందుకనేసి వీటిని ఇందులో వేసేద్దాం. ఇదైతే మట్టి ఎప్పుడో మిక్స్ చేసి పెట్టాను, మొక్కలు వేయకుండా ఇది అలా ఉంచేసాను అనమాట. అందుకే చూసారా పిచ్చి మొక్కలు అన్నీ వచ్చేసాయి. ఇవి పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి కదా, అవి. తోటకూరలు ఇవన్నీ పీకేద్దాం, పీకేసి ఇందులో వేసేద్దాం. అమ్మో చాలా గట్టిగా ఉంది, రెండు చేతులతో లాగుదాం. ఇవి లాగే కన్నా ఫస్ట్ ఏం చేద్దామంటే వీటిని మట్టి లూజ్ చేయాలి కదా, ఇందులోంచి అంత ఈజీగా రావు. వీటిని తీసి ఇంకో ఈ బకెట్లో పెడుతున్నాను, అప్పుడు నాకు లూజ్గా వచ్చేస్తుంది, మట్టి అంతా లూజ్ అయ్యి లూజ్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇవి పీక్కుందాం మనం జాయిగా. ఈ తోటకూర మొక్కను ఫస్ట్ తీసేద్దాం. అయితే చాలా గట్టిగా, అమ్మో చూడండి, అమ్మో ఎంత గట్టిగా ఉందో. రూట్స్ చూడండి ఇంత లోపలికి వెళ్ళిపోయా. దీన్ని కూడా తీసేద్దాం. కలిపి 3 వారాలు అయింది అంతే, అప్పుడు ఎంతలా వచ్చేసాయి మొక్కలు. ఈ మట్టి ఇలా కలిపి డబ్బాలో పెట్టి, మనకు కావాల్సిన మొక్కలు రావు ఇలాగా. అదే మనం విత్తనాలు వేసి నీళ్ళు లేకుండా వదిలేసామనుకోండి, అవి వస్తాయా? అస్సలు రావు. బస్కాయ మొక్కది, దీన్ని తీసేద్దాం. ఇవన్నీ లాగేసుకోవాలి ఫస్ట్. ఈ పిచ్చి మొక్కలు ఎంత బాగా వచ్చేస్తాయో, మనం వేస్తే కనుక రావు. అంతే, క్లియర్ అయిపోయింది. ఈ మట్టిని కూడా ఒకసారి తవ్వుకుందాం లూజ్గా, కొంచెం గట్టిపడినట్టు అయిపోయింది కదా, కొంచెం లూజ్ చేసుకుంటే. అంత గట్టిపడలేదు, లూజ్గానే ఉంది. అయినా ఒకసారి ఇలా అనేసుకుంటే సరిపోద్ది, చేత్తో అనుకున్నా సరిపోద్ది. ప్లాస్టిక్ తీసేద్దాం. పాలరాయి ముక్క దీంతోనే ఒకసారి ఇలా వేస్తే లూజ్ అయిపోతాయి. మట్టి అయితే లూజ్గానే ఉంది. ఇప్పుడు ఇందులో మొక్కలు వేసేసుకున్నాం. ఇందులోంచి ఇది తీసేసి, మట్టి లూజ్ అయింది, ఇది పెట్టేద్దాం. ఇది పెట్టేసి ఈ లోపల ఇది అంతా ఉంటుంది అన్నమాట.
ఈ లోపల ఈ మొక్క వేసేసుకుందాం. ఈ మొక్క ఈజీగానే వచ్చేస్తుంది. ఇక్కడ చేయి పెట్టి ఇలా అంటే వచ్చేస్తుంది. ఎందుకంటే లూజ్గానే ఉంది కదా, రావట్లేదు అసలు. ఈజీగా వచ్చేస్తుంది అనుకున్నాను కానీ ఇంకా నానాలేమో. ఇలా మట్టి తీద్దాం అయితే. ఫస్ట్ ఈ పక్క నుంచి కొంచెం మట్టి తీసేస్తే మొక్కలు ఏమి డ్యామేజ్ అవ్వకుండా ఇలా సైడ్స్ నుంచి మట్టి తీసేద్దాం ఫస్ట్. అందులోంచి ఫస్ట్ ఈ మట్టిని తీసేసి జాయిగా మొక్కలు తీద్దాం. ఇక్కడ చూడండి, చీమలు చూడండి, నీళ్ళు వేయక చీమలు ఇందులో ఆహారం దాచుకుంది, అవి వెళ్ళిపోతున్నాయి. నీళ్ళు వేయకపోయినా పిచ్చి మొక్కలు మాత్రం వచ్చేసాయి ఇందులో. ఇలా వేలుతో ఉండాలి. ఏమన్నా పెట్టి లాగేసామనుకోండి, ఈ మొక్కలు చాలా ఎక్కువ డెవలప్ అయిపోయాయి కదా, చచ్చిపోతాయి అసలు. లూజ్ చేసిన వాళ్ళు ఈజీగానే వచ్చేస్తుంది. అదే లూజ్ చేయడం అంటే ఇది ఇందులో పెట్టాను కదా, అందుకు ఈజీగానే వచ్చేస్తుంది. చూసారు ఎన్ని మొక్కలు అయిపోయాయి. ఇదొక మొక్క, ఇదొకటి. ఈసారి వస్తుందేమో చూద్దాం తిరిగేసి. ఈ కన్నాల్లోంచి పొడుచు చూద్దామా, ఏదన్నా పుల్ల పెట్టి, అప్పుడు వచ్చేస్తుందేమో. తీసుకొస్తాను. ఈ పుల్ల తెచ్చాను. ఈ పుల్లతో ఇలా మట్టిని గెంటి చూద్దాం. దూరిందిలే, సరిపోదా అనుకున్నాను కానీ కింద నుంచి గంట కన్నా పైదే దీంతో లూజ్ చేసుకుంటే మనకి బెటర్ ఏమో. చూద్దాం, వేర్లు ఎక్కువైపోయాయి శుభ్రం. అసలు అట్లేదు. ఈసారి ఒక చేత్తో వచ్చేస్తుంది. ఇలా తీయాలి. ఇంత గట్టిగా అయిపోయింది. నేను ఇన్ని రోజులు వదిలేసాను కదా, అందుకైనా పాపం పువ్వులు బాగానే పూసేది. మనం ఎరువులు ఇస్తూ ఉంటాం కదా, పాపం ఆ ఎరువులతో అలా మేనేజ్ చేసింది ఇది. వేర్లు ఇన్ని ఎక్కువైపోయినా సరే. ఈసారి కొట్టి చూద్దాం. ఇక్కడ కొట్టి చూద్దాం. కొంచెం ఇలా పెట్టి వచ్చింది, వర్క్ అయింది. ఇలా కొట్టితే వస్తుంది. ఇంకా లూజ్ అయింది. కొట్టడం వల్ల లూజ్ అయింది. చూసారా, వేర్లు ఎక్కువైపోయి పాపం. మీకు ఇప్పుడు చూస్తాను చూడండి. నేను ఇలా ఉంచడం వల్ల ఆకు ఇరిగిపోయింది. కానీ ఇదొక మొక్క, ఇదొకటి వచ్చింది చూడండి మొక్క. అంటే ఇదొక రెండు, మొత్తం 4 మొక్కలు ఫామ్ అయ్యాయి. నేను ఒక్క మధ్యలో మొక్కే నేను కొన్నాను. ఇవన్నీ ఫామ్ అయ్యాయి. ప్లేస్ లేక ఇంత చిన్నగా ఉంది, కానీ ప్లేస్ ఇలా ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ మొక్కలు అయ్యాయి. ఇలా కొంచెం ఇందులో వేసేసుకున్నాను. ఇక్కడ కొంచెం ఇలా తవ్వేసి, ఇంకా చీమలు ఉండి చూడండి, ఇలా వెళ్ళిపోయే చీమలు. ఇందులోంచి వచ్చే చీమలు ఇందులో ఆహారం దాచుకుంటున్నాయి, మనం వాడట్లేదు కదా, అందుకు అవి వెళ్ళిపోతాయి. ఇలా తవ్వేసి పెట్టద్దాం అంతే. మిగిలినవి కూడా పెట్టద్దాం. ఇది ఉంది కదా, ఈ పక్కన ఇందులో పెట్టాను కదా, ఇది దీన్ని కూడా తీద్దాం ఈసారి.
ఇందులో ఇన్ని సరిపోతాయి మొక్కలు, 3 సరిపోతాయిలేండి. అంటే నాకు ఊరు వెళ్ళే పని ఉంది, అందుకనేసి ఇందులో వేసేస్తున్నాను. లేదంటే ఒక్కొక్క దాంట్లో వేసేదాన్ని. దీన్ని ఫస్ట్ ఒకసారి కొట్టి చూద్దాం. అయ్యో, దాన్ని ఇలా కొట్టుంటే వచ్చేద్దానేమో. వచ్చేసింది. దీన్ని చూడండి, వేర్లో. అమ్మో, ఎన్ని వేర్లో, ఇవన్నీ వేర్లే. ఇంకా చూసారు, అసలు మట్టే లేదు, అన్నీ వేర్లే. ఇవన్నీ వేర్లే. ఒకసారి కొంచెం ఇలా కదిలించి అప్పుడు పెట్టేద్దాం. పైన కూడా ఇలా అనేసి పెడదాం. ఇవి కూడా ఎన్ని మొక్కలు అయిపోయాయో. నేను మళ్ళీ ఊరు వెళ్ళొచ్చాక అప్పుడు ఒక్కొక్క దాన్ని ఒక్కో దాంట్లో పెడతాను. ఇందాక అన్నీ ఇందులోనే పెట్టేస్తా. ఒకటి ఎలాగా చిన్నగా ఉంది కాబట్టి సరిపోవచ్చు పక్కన. ఓకే, ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఫస్ట్ వాటర్లో పెడదాం. అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. నానింది సరిపోద్దులేండి, వచ్చేస్తుంది. ఇది కూడా తీసేసుకుందాం. ఇందులోంచి ఇది సైడ్ వేసేస్తాను. కొంచెం ఖాళీ ఉంది కదా, దీన్ని కూడా సరే ఇలా తిరిగేసి కొడదాం. ఈజీగా వచ్చేస్తుంది. ఇలా పెట్టి మొక్కకి డ్యామేజ్ అవ్వకుండా. అయ్య బాబాయ్, అయ్యో పడిపోద్దు కింద. అయ్యో, పట్టేసుకున్నాను. నేను కిందలో పిచ్చి మొక్కలు కూడా వచ్చేసాయి కదా, ఫస్ట్ వీటిని పీకేద్దాం. ఇంకో ఇవి ఇక్కడ ఆకులు చూడండి ఎలా అయిపోయి. అమ్మో, ఎంత గట్టిగా ఉందో. తోటకూర మొక్కలు లాగేద్దాం. సైడ్ ఒకటి ఉంది తోటకూర, చాలా గట్టిగా ఉంది. అమ్మ వచ్చింది. అంతే, ఈసారి ఇక్కడ వేద్దాం. ఇంకా గడ్డి పిచ్చి మొక్కలో ఉంది, పీకేద్దాం. ఇది కూడా పిచ్చి మొక్క. ఇందులో కూడా జర్బెరా వస్తుంది, అక్కడ నుంచి డెవలప్ అవుతుంది. పాపం ఆకులు ఎండిపోయాయి నీళ్ళు సరిపోక. వేర్లు చూడండి ఎన్ని ఎక్కువైపోయాయి. దీనికి కూడా దేంట్లో వేసేస్తే పాపం డెవలప్ అవుతుంది. కొంచెం మట్టిని తీసి అప్పుడు పెడదాం ఇలాగా. అంతే, దీనికి వాటర్ వేసేద్దాం. ఇప్పుడు చేయి కడిగేసుకొని ఫస్ట్ వీటికి నీళ్ళు వేసేద్దాం. ఆల్రెడీ నీళ్ళల్లో ఉంచి తీసాను అనుకోండి, కాకపోతే కింద మట్టి తడిగా లేదు కదా, నీళ్ళు చల్లేస్తే కింద మట్టి కూడా తడవుద్ది. ఈ జర్బెరా కూడా ఉంది, వెయ్యాలి. ఇందులో ఉంటే నేను ఊళ్ళు వెళ్ళొచ్చే లోపల చచ్చిపోద్దేమో. మా డాడీ నీళ్ళు సరిగ్గా వేయరు, అది నా బాధ. అందుకని దీన్ని ఫస్ట్ నీళ్ళలో నానబెడదాం. ఇలా నానబెట్టేస్తే లూజ్ అవుతుంది కదా, ఈ లోపల దీన్ని కూడా వేరే దాంట్లో సెట్ చేసేస్తాను. లోపల వెతుక్కుని వస్తానే ఉన్న కుండీలు ఖాళీ ఉన్నాయేమో అని. నాకు ఇంకోటి దొరికింది. ఇది కూడా మా అమ్మాయి ఫిల్ చేసి పెట్టిందంట. మొక్కల్లో ఇంకొక సైడ్ పెట్టిందనమాట, ఫిల్ చేసి ఆల్రెడీ మట్టి.
కింద ఎండిటాకులు అన్నీ వేసి గార్డెన్లో వస్తాయి కదా తుడిచాక అవన్నీ వేసి పెట్టింది. ఇందులో వేసేస్తాను ఈ మొక్కని. ఇది నాటుకునే లోపల ఇంకొకటి ఉంది, కవర్లో పెట్టాను, దాన్ని కూడా నానబెడదాం, లూజ్ అవుతుంది మట్టి. ఫస్ట్ పిచ్చి మొక్కలు పీకడానికి ట్రై చేద్దాం. వచ్చేసింది, నానింది కదా అందుకని ఈజీగా వచ్చేసింది. ఇవన్నీ పీకేస్తే మనకి ఈజీ అవుతుంది. వేర్లు లోపల కంటే వెళ్ళిపోయినట్టు. ఇక్కడ ఒక తోటకూర ఉంది, దీన్ని కూడా పీకేద్దాము. మట్టి అయితే లూజ్గానే ఉంది, అంటే నానిపోయాం కదా మట్టిని, అందుకో. ఈసారి దీన్ని కూడా ఇలా తిరిగేసిస్తే మనకి మొక్కలు ఈజీగా వస్తాయి. ఇలా మొక్కలు పట్టుకొని ఇలా పెట్టి కొడదాం, కొట్టకుండానే వచ్చేసింది ఈజీగా. చూసారా వేర్లు ఎన్ని వచ్చేసాయో. ఒకసారి మట్టిని ఇలా అని అప్పుడు మట్టిలో పెడదాం. ఇలా అని కొంచెం కన్నం కింద తవ్వుదాం. మట్టి లూజ్గానే ఉంది ఇది కూడా. మా అమ్మ ఎండిటాకులో అన్నీ వేసి పెట్టిందంట. అయ్యో కవర్ కూడా వెళ్ళిపోయింది ఇందులో, అందుకని ఇలా లూజ్గా ఉంది. ఈసారి పెట్టేసి ఇలా అంటే కిందకి మట్టి కొంచెం వెళ్తుంది. ఇలా నొక్కి పెడితే వేర్లు సెట్ అవుతాయి అంతే. ఇప్పుడు వేరే మొక్క సంగతి చూద్దాం. ఇందులో పెట్టాను కదా, ఇది కూడా వేసేద్దాం. అయితే కవరే కాబట్టి కవర్ని ఇలా అంటే వచ్చేస్తుంది. మొక్క చూసారు ఎలా అయిపోయిందో. వచ్చింది, బయటకు వచ్చింది. ఇది మొక్క, ఇది చిన్న మొక్కే నేను పెట్టాను. ఇందులో వేరు మొక్క పక్క నుంచి తీసి చామంతిలాగా కవర్లో పెట్టాను, కానీ కవర్లో మట్టి సరిపోదు కదా, అందుకని ఈ పెద్ద దాంట్లో పెట్టేస్తున్నాను. కొంచెం బాగా డెవలప్ అయ్యాక వేరే దాంట్లో పెడదాం. ఇంకొకటి కూడా ఉంది చిన్న మొక్క, అది కూడా తెచ్చి పెట్టేద్దాం ఇందులోనే. ఇక్కడ ఖాళీ ఉంది కదా, అందులో పెట్టేస్తాను. ఇది ఇంకొక మొక్క వేరే దాంట్లో నాటాను, తీసుకొచ్చేసాను అనమాట. అంటే చిన్న కుండీలో నాటాను, నీళ్ళు సరిగ్గా వేయలేదనుకోండి మా డాడీ, అనవసరంగా చచ్చిపోద్ది కదా, అందుకనేసి దీన్ని కూడా ఈ పెద్ద దాంట్లో వేస్తాం అనుకోండి. నేను ఊరు వెళ్ళి వచ్చే వరకు సేఫ్గా ఉంటుందని నమ్మకం, అంతే. ఏం చేస్తారో ఏంటో మా డాడీ. దీనికి కూడా నీళ్ళు వేసేసి పక్కన పెట్టేద్దాం. ఈ మట్టి నీళ్ళే వేసేద్దాం. నానబెట్టాను కదా ఇందాక కుండీలో, అవి అంతే. ఈ జర్బరా మొక్కలు చామంతి మొక్కల్లానే ఊరికి ఇలా పక్క నుంచి పాకుపోతాయి అన్నమాట. ఇలా వెడల్పంటి దాంట్లో వేస్తే ఎక్కువ వస్తాయి, ఇలాంటి చిన్న చిన్న వాటిలో వేస్తే రూట్స్ ఎక్కువైపోతాయి, మొక్క కూడా సరిగ్గా పెరగదు. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి.